మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇతను ఏ విధంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యాడు అనేటువంటిది చెప్పబోతున్నాను. స్టాక్ మార్కెట్ ఫెయిల్యూర్ స్టోరీస్ అని ఒకానొక సమయంలో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి సక్సెస్ ఏకాఏకిన వస్తుంది అనేటువంటి భావంతో వచ్చేటువంటి వాళ్ళని కొంత ఎలర్ట్ అనేటువంటిది చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది వస్తుంది. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఎలా పడితే అలా ట్రేడ్స్ అనేటువంటివి చేయకుండా కాన్సెప్ట్ని, నాలెడ్జ్ని పెంపొందించుకుంటారు అనే కోణంలో ఆ వీడియోస్ చేయడం అనేది జరిగింది. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను. అప్పుడు చాలామంది కూడా అడిగారు అనమాట, సార్ మీరేంటి అన్ని ఫెయిల్యూర్ స్టోరీసే చెప్తున్నారు, సక్సెస్ స్టోరీస్ లేవా అని. ఫెయిల్యూర్ స్టోరీస్ మనం ఎందుకు చెప్తున్నామంటే చెప్పామంటే సహజంగా దాని నుంచి కొన్ని లెసన్స్ అనేటువంటివి కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. ఆ సమయంలోనే వెంకటేష్ అనేటువంటి ఒక బార్బర్, అతను ఈ బార్బర్ పని చేసుకుంటున్నప్పుడు ఈ క్రైసిస్ అనేటువంటి 2020లో వచ్చినప్పుడు సహజంగానే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఆయన ఆకర్షించడం, ఇప్పటికి కూడా ఆ వీడియో ఉన్నది యూట్యూబ్లో మన ఛానల్లో. ఆకర్షించడం, ఆ తర్వాత వేరు వాళ్ళ దగ్గర కోర్సులు ఎంట్రీ అవ్వటం ఇట్లా జరిగింది. ఈ కోర్సుల కోసం పెట్టినటువంటి డబ్బుల కంటే కూడా ఆ కోర్సును ఫాలో అవుతూ తను చేసుకున్నటువంటి ట్రేడ్స్ ద్వారా బాగా నష్టపోవడం అనేటువంటిది జరిగిందనమాట. కోర్సులకు 3-4 వేలు పెట్టచ్చు, ఒక 5 వేలు పెట్టచ్చు. బట్ ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మైండ్లోకి వెళ్ళకపోయినా, లేకపోతే ఉపయోగం లేని కోర్సుల్ని, కాన్సెప్ట్స్ని డబ్బులు తీసుకొని నేర్పినా కూడా దాని ద్వారా లాభం కంటే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడు అతను చాలా షాపు నుంచి అసలు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీనో చదువుకున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో నాకు ఫెయిల్యూర్ స్టోరీస్లో నాకు అతను ఫోన్ చేసి అప్పుడు చెప్పడం అనేటువంటిది జరిగింది. మెయిల్ కూడా పంపించాడు. అప్పుడు నేను ఫోన్ కాంటాక్ట్ అనేది అతను చెప్పడం జరిగిందనమాట. అయితే తర్వాత కాలంలో అతను ఏంటంటే అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాం, కొన్ని సజెషన్స్ ఇవ్వటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎవరు ఎన్ని చెప్పినా మనసు మాట వినదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో దట్ ఆ కోణంలోనే ఇతను కూడా చాలామంది దగ్గర కోర్సులు అనేటువంటివి తీసుకోవటం, ఈ కోర్సులకి చాలా డబ్బులు అనేటువంటివి తగలేయటం జరిగింది. ఎందుకంటే మనడు కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పోయినాయి కాబట్టి స్టాక్ మార్కెట్లోనే మనం సంపాదించుకోవాలి. అది మంచి విషయమే. కానీ అసలు ఎలా స్టాక్ మార్కెట్లో మనం నడవాలి అనేటువంటిది తెలిసికపోతే ఎన్ని కోర్సులు నేర్చుకున్నా కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదు. కానీ అతను ఒకవైపు కోర్సులు నేర్చుకుంటానే ఒకవైపు నాతో కాంటాక్ట్ అయ్యేటువంటిది అవుతూ ఉండేవాడు అనమాట. తర్వాత అతను ఏంటంటే ఇదంతా మనకి వర్కౌట్ కాదు అనేటువంటి నేను చెప్పేటువంటి మాటల ద్వారా కానీ, అతను సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి కోణంలో నేను చెప్పడం వలన కానీ అతను మెల్లమెల్లగా తన యాటిట్యూడ్ని మార్చుకున్నాడు. అది ఎందుకని మార్చుకున్నాడు అని అంటే, కొంత సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళతో కాన్వర్జేషన్ అనేటువంటిది కనుక జరిగితే ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది అనేది వాస్తవం అనమాట. మనం ఉపయోగం ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే చెప్పినటువంటి వాటిని అబ్జర్వేషన్ చేయటం, వాటిని మన ట్రేడింగ్ స్టైల్ని మార్చుకోవటం, వాటిని మన ట్రేడింగ్లో ఇంప్లిమెంటేషన్ చేయటం, ఇట్లాంటివన్నీ కనుక జరిగితే వారి యొక్క సక్సెస్ అనేటువంటిది భీకరంగా లేకపోయినా వాళ్ళు చేసే ట్రేడింగ్ విధానంలో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ కోణంలోనే అతను ఎంటైర్గా అతనికి తట్టినటువంటి కొన్ని ఆలోచనల్ని మనతో చెప్పడం, అతను చేయటం అనేటువంటి జరిగింది. సో దీంట్లో అతను చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి థింక్ ఏంటంటే, పీ చార్ట్ని కొంతవరకు అతను బాగా ఎనాలిసిస్ చేయడం నేర్చుకున్నాడు. బ్రేక్అవుట్స్ ఎక్కడ వస్తాయి ఏంటి అనేటువంటిది బ్యాంక్ నిఫ్టీలో బాగా అండర్స్టాండ్ చేసుకొని, ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చింది అని అనుకున్నాడు అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ వచ్చింది అని అనుకున్నాడంటే ఆయన చేసేది ఏం లేదు, ఆప్షన్స్లో చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రీమియం, ఒక 1000 రూపాయలు లాస్ అయినా పర్వాలేదు అనుకునేటువంటి ఒక ప్రీమియంని 60-70 పాయింట్లు, అప్పుడు 40-50 పాయింట్లు ఉండే, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రీమియం వాల్యూ లాట్ సైజ్ 25 ఉండేదన్నమాట. సో వాటిని తీసుకోవటం, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసి వదిలేయటమే. అవి ఏదైనా కానీ
అంతకుముందు హీరో, హీరోలు బాగా సక్సెస్ అయ్యాయన్నమాట. సో, ఎక్స్‌పైరీలో అతను గనక దాదాపుగా ఒక 200 పాయింట్లు, 300 పాయింట్లు వచ్చినియనుకోండి. స్క్వేర్ ఆఫ్ ఎప్పుడైనా అతని టార్గెట్ అనేటువంటిది దాదాపుగా ఓ 40 పాయింట్లు ఉన్నటువంటి ప్రీమియం తీసుకుంటే, అది 200, 300కెళ్తే వెళ్ళిన దాకా వెయిట్ చేయటం, దాని దాకా వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడం. ఇట్లా నెలకి 2 సార్లు, 3 సార్లు ఫెయిల్ అయినా, ఒకసారి సక్సెస్ అయినా పెద్దగా నష్టం అనేటువంటిది రాట్లా. సో, ఓవరాల్‌గా అతనికి అది కొంచెం బాగా మైండ్‌కి ఎక్కిందనమాట. సో, తద్వారా ఆయన కొంత సక్సెస్ అనేటువంటిది అవ్వటం జరిగింది. అయితే దాని ద్వారానే లక్షలు, వేలు వస్తున్నాయని కాదు. ఒక నెలకి ఒక 4000, 5000 లాభం రావటం అతని యొక్క జిజ్ఞాసను బాగా పెంచింది. అప్పటి నుంచి అతను లాంగ్‌గా ఉన్నటువంటి అంటే ఎక్స్‌పైరీ లాంగ్‌గా ఉన్నటువంటి వాటిని సెల్ చేయటం. అంటే అతనుకున్నటువంటి నేను ఎప్పుడైనా సరే నాతో ఎవరు మాట్లాడినా ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని ఇంతవరకు స్ట్రాటజీ ఏంటి అని నేను ఇంతవరకు అడగల. ఓహో! ఓకే. అలా చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా. ఎందుకంటే నాకెందుకనో ఇష్టం ఉండదు. అదేదో ఈడు తెలుసుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేసి ఇట్లా అడుగుతున్నాడేమో అని అనుకుంటారేమో, అదొక గిల్టీ మనకెందుకు అని చెప్పేసేసి నేను అసలు అడగను కూడా. లాంగ్‌గా ఉన్నటువంటి అంటే ఇదే బ్రేక్స్ ఎక్కడొస్తున్నాయో అది వాటిని బేస్ చేసుకొని మనోడు ట్రేడ్ చేయటం. ప్రశాంతంగా ఇప్పుడు అద్భుతంగా ట్రేడింగ్ అనేటువంటిది చేస్తా మంచిగానే అంటే నెలకు ఒక రూ. 1,00,000 వస్తున్నాయా, 2,00,000 వస్తున్నాయా అని కాదు. అసలు నెలకి లాస్ అనేటువంటిది కాకుండా తను చేసుకునేటువంటి పనితో పాటుగా ఒక 15,000, 20,000 రూపాయలని ఖచ్చితంగా సంపాదించుకునేటువంటి నాలెడ్జ్‌ని అతను గెయిన్ చేశాడు. కాకపోతే స్టాక్ మార్కెట్‌లో ఏది అసాధ్యం కాదండి. ఎందుకనంటే మన యొక్క మైండ్ సెట్‌ని, మన సైకాలజికల్ థింకింగ్‌ని గనక మార్చుకుంటే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మలుపనేటువంటి వాళ్ళ ట్రేడింగ్ జర్నీలో మలుపనేటువంటిది జరుగుతుందనమాట. అప్పుడు ఒక్కసారి మీ ట్రేడింగ్ జర్నీలో గనక మార్పు అనేటువంటిది గనక వస్తే, మీ యొక్క మైండ్ సెట్ అద్భుతంగా పనిచేస్తది. కొత్తగా మీరు కొన్ని ప్లాన్స్ అనేటువంటివి మీ సొంతంగా మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. స్ట్రాటజీస్‌ని. తద్వారా బ్యూటిఫుల్ సక్సెస్ అనేటువంటిది వస్తది అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాపోతే మనం దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా థింక్ చేయాలి. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పోయినాయి అన్నప్పుడు ఏ కాజెస్‌తో ఇవి పోయినాయి అనే కోణంలో కూడా బాగా థింక్ చేస్తాం గనక ఉంటూ, వాళ్ళు కొద్ది సీనియర్స్‌తో మాట్లాడటం, లేకపోతే కొన్ని స్ట్రాటజీస్‌ని బాగా బ్యాక్ టెస్ట్ చేయటమో, పేపర్ ట్రేడింగ్ చేయటమో ఇట్లా చేయటం ద్వారా వాళ్ళు మంచిగా బిల్డప్ అవ్వటానికి మంచి అవకాశం ఉంటుంది అనటానికి ఈ వెంకటేష్ యొక్క లైఫే ఒక ఉదాహరణ అనమాట. ఇంకా ఇటువంటి సక్సెస్‌ఫుల్ అయినటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. నేను కొరాలా చదవటం వల్ల గానీ, నా పర్సనల్‌గా తెలిసినవి గానీ, వాటిని గూడా కొన్ని వీడియోస్ ద్వారా మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ.